నీ దేవునిని నీ ప్రేమించిన దానికంటే ఎక్కువగా నీవెవరినైనా ప్రేమిస్తున్నావా? నీ దేవుని కన్నా విలువైనదిగా నీ జీవితంలో ఏమైనా ఉందా? తీసివేయి. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇఫ్ యూ కమ్యూనికేట్ విత్ సంబడి మోర్ దెన్ గాడ్ ఇస్ సిన్. జీవితం దేవునికి సమర్పించుకొని ఒక ఉత్తమమైన నిర్ణయం తీసుకోండి. మీ జీవితమును దేవుడు మలుపు తిప్పుతాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. మీ జీవితం దేవునికి ప్రియమైనదిగా దేవుడు మారుస్తాడు అనేటువంటి విషయాన్ని మీరు అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఇఫ్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, హి ఈస్ అవైలబుల్ టు ఆపరేట్ ఎవ్రీ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. తను ఎందరూ అంగీకరించునో అనగా తన నామమందు విశ్వాసం ఉంచినో వారికి అందరికీ పిల్లలగుటకు దేవుడు అధికారము ఇచ్చాడు. మనమందరము దేవుని పిల్లలమే. దేవుని పిల్లలమైతే వారసులం. దేవుడు తన కృప మనకిచ్చి మనల్ని నడిపించడానికి ఆయన ఆశిస్తున్నాడు. ఆయన మీ జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఆయన అడుగుచున్నాడు, నీవు నిజంగా నా కుమారునిగా ఉండగోరుచున్నవా? నీవు నిజంగా నా బిడ్డగా ఉండగోరుచున్నవా? నేను నీకు తండ్రిగా ఉండాలని నీవు ఇష్టపడుచున్నవా? నేను నీ జీవితంలో నా చిత్తం నెరవేర్చడానికి నిన్ను నువ్వు సమర్పిస్తావా అని దేవుడు అడుగుచున్నాడు. ఈ సందేశం బహుశా నీ జీవితాన్ని మార్చివేసేటువంటి ఒక అద్భుతమైన తరుణం కావచ్చు. నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తే, ఈ దినమందు నీవు దేవుని చిత్తం నెరవేర్చడానికి నువ్వు ముందుకొచ్చినట్లయితే నీవు ఊహించని అద్భుతాలు, నీవు ఊహించని ఆశ్చర్య కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. నీ డ్రామాలన్నీ నీ దేవునికి మాత్రమే తెలుసు. యు ఆర్ వెరీ ఫెయిత్ఫుల్ టు దిస్ చర్చ్. మీరు ఈ సంఘానికి చాలా నమ్మకమైన వ్యక్తి. ఈ సంఘములో చాలా పట్టుదల కలిగిన వ్యక్తి. నీవు చాలా సమర్పణ కలిగి ఉన్నారు. బట్ ఐ డోంట్ నో, మై లార్డ్ సేస్ ట్రావెల్ ఎ డిఫరెంట్ రోడ్. వ్యత్యస్తముగా నడుమని ప్రభు అంటున్నాడు. నీ జీవిత విధానములో మార్పు రావాల్సినటువంటి అవసరత ఉంది. మీ ఆలోచన విధానములో మార్పు రావాల్సినటువంటి అవసరత ఉంది.